హలో ఎవ్రీవన్. సో గైస్, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఏదైతే కమింగ్ ఇయర్స్ లో ఈసీ అండ్ త్రిబుల్ వాళ్ళకి సంబంధించిన ఈ కోర్ సెక్టర్ అనేది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుందని చెప్పి, కాబట్టి దానికి కావాల్సిన ఈ కోర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా నేర్చుకోవాలి, అసలు ఆ థియరిటికల్ నాలెడ్జ్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, రిసోర్సెస్ కానీ, అండ్ అలాగే ఆ టూల్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్లీ ఈ వీడియో చివరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అన్ని రిసోర్సెస్ కూడా నేను ఏదైతే డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ సెక్షన్ ఉందో అక్కడ ప్రొవైడ్ చేసానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోని నేను మొత్తం 5 పార్ట్స్ డివైడ్ చేశాను అనమాట. ఒకటి థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆన్లైన్ రిసోర్సెస్ అండ్ వెబ్సైట్స్, అండ్ అలాగే టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్. అండ్ ఫైనల్లీ ఏదైతే ఈ ప్రాసెస్ ఏదైతే మొత్తం ఉందో ఈ ప్రాసెస్ లో మీరు కన్సిస్టెంట్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అది కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో ఎలా ఏంటి అని చెప్పి మొత్తం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో కమింగ్ టు దట్, ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్, మీకు థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఉందో దీని మీద ఫోకస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మీరు బేసిక్స్ అనేవి చాలా క్లియర్ గా ఉంటాయో డెఫినెట్లీ మీరు ప్రాక్టికల్ లో కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అసలు ఏంటి, ఎలాంటి కాన్సెప్ట్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఏంటి అంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ లో మీకు అందరికీ ఇది మాక్సిమం మీరు ఫేస్ చేసి ఉంటారు. ఈ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లైక్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ కానీ, తర్వాత ఆ యొక్క డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలన్నమాట. సో మెయిన్ గా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనేది వచ్చి ఉండాలి. లైక్ ఆ కాన్సెప్ట్స్ అనేవి మీకు క్లియర్ గా తెలియ ఉండాలి. లైక్ ఏంటి, ట్రాన్సిస్టర్స్ అంటే కెపాసిటర్స్ అంటే ఏంటి, రెసిస్టర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వీటి గురించి మీకు క్లియర్ నాలెడ్జ్ అనేది ఉంటే మాత్రం డెఫినెట్లీ దాని తర్వాత మీరు ఏంటి అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లైక్ అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత వీటన్నిటి గురించి నేను చాలా క్లియర్ గా ఏవైతే లెక్చర్స్ ఉంటాయో ఎన్పిటిఎల్ కానీ ఆర్ఎల్స్ యూట్యూబ్ లో ఏవైనా లెక్చర్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో లిస్ట్ అవుట్ చేసి ఉండాలి, ఒకసారి చూడండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను లిస్ట్ అవుట్ చేస్తాను. ఓకేనా? దాని తర్వాత డిజిటల్ లాజిక్ డిజైన్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే డిఎల్డి కానీ డిజిటల్ సర్క్యూట్స్ అని అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే బూలియన్ ఆల్జీబ్రా కానీ, కేమాప్స్ కానీ, కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ కానీ, తర్వాత సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నన్ను అడిగితే డిఎల్డి అనమాట. ఒకసారి దాని మీద కూడా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాని తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్ అనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. ఐ థింక్ ఈసీ వాళ్ళకి ట్రిపుల్ వాళ్ళకి గా ఉండే సబ్జెక్ట్ ఇది. సో సిగ్నల్ ప్రాసెసింగ్ అసలు కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో అసలు ఒక సిగ్నల్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎలాంటి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి కూడా చాలా క్లియర్ గా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఈ సిగ్నల్ ప్రాసెసింగ్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. సో నాకు తెలిసిన ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏదైతే ఉందో దీని గురించి నేను నాకు తెలిసిన లింక్డ్ఇన్ ఏదైతే ఉందో లింక్డ్ఇన్ లో కొంతమంది డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళ రిసోర్సెస్ అడిగి కూడా మీకు నేను ఆ డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో డెఫినెట్ అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఒకసారి అది కూడా చూడండి, అయితే ట్రై చేయండి. ఓకేనా? నేను ఎంపీ సిస్టమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లియర్ రోడ్ మ్యాప్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాతే విఎల్ఎస్ఏకి ఆల్రెడీ నేను చేశాను. సో విఎల్ఎస్ఏ సంబంధించింది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని కూడా నేను ఆల్రెడీ చేశాను. ఒకసారి అది తప్పకుండా చూడండి. నేను డెఫినెట్లీ అది కూడా మీకు లిస్ట్ అవుట్ చేస్తాను అనమాట. ఓకేనా? డిస్క్రిప్షన్ కానీ కామెంట్ సెక్షన్ లో కానీ. సో ఇది కమింగ్ టు థియరిటికల్ నాలెడ్జ్. అండ్ కమింగ్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రాక్టికల్ నాలెడ్జ్ అని ఎలా అసలు ఏంటి అని చెప్పి మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ తెలిసిందే మ్యాట్ ల్యాబ్ కానీ, దాని తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మ్యాట్ ల్యాబ్ అండ్ దాంతో పాటు క్యాడ్ సెన్స్. సో ఇది సిమ్యులేటింగ్ ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్క్యూట్ డిజైనింగ్ అండ్ సిమ్యులేషన్ లో మ్యాట్ ల్యాబ్ అనేది అండ్ అలాగే క్యాడ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి ఈసీ అండ్ త్రిబుల్ స్టూడెంట్స్ కి సి ఆర్ సి ప్లస్ ప్లస్, పైథాన్ అండ్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో లైక్ హెచ్డిఎల్ ఏదైతే ఉందో సో అందులో విహెచ్డిఎల్ కానీ వెరిలాగ్ కానీ ఏదో ఒకటి నేర్చుకోండి. అండ్ అలాగే కమింగ్ టు ద లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఏదో ఒకటి నేర్చుకోండి. ఓకేనా? తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎఫ్జిపిఏ డెవలప్మెంట్ అనమాట. సో మీకు వివాడో సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉంటది. సో మీరు ఈసీ త్రిబుల్ ఉంటే ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ గురించి పక్కగా తెలిసే ఉంటది. సో దాని గురించి కూడా మీరు చాలా క్లియర్ గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో నేను చూసాను అలా, అంటే క్లియర్ కట్ యూట్యూబ్ లో వీటికి సంబంధించిన లైక్ ట్యూటోరియల్స్ అయితే లేవనమాట. సో కమింగ్ డేస్ లో మేబీ నేను చేయొచ్చు. డెఫినెట్లీ దాని గురించి కూడా మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? సో అందుకని చెప్తున్నాను, డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ మన ఛానల్లో ఈసీ అండ్ ట్రిబుల్ స్టఫ్ అనేది డెఫినెట్లీ వస్తుంది అనమాట. ఓకేనా? సో దాని తర్వాత మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు పక్కాగా ఉండాలి. లైక్ ఆర్డినో అంటే ఏంటి, తర్వాత రాస్బెరీ పై దానికి సంబంధించిన డెవలప్మెంట్ బోర్డ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో దాని గురించి కూడా మీరు ఒకసారి ఆ లుక్ చేయండి అనమాట. ఓకే, యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్ ఉంది ఏంటి అని చెప్పి ఆర్డినో అండ్ రాస్బెరీ పై సంబంధించింది. అండ్ ఆర్డినోకి సంబంధించింది నేను పక్కగా ఏదైతే ట్యూటోరియల్ ఉందో ఆ ట్యూటోరియల్ అనేది మీకు మన ఛానల్లోనే పెడతాను డెఫినెట్లీగా. సో ఏదైతే ఆ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ అనేవి ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇది
ప్రాక్టికల్ స్కిల్స్ అనమాట. సో దాని తర్వాత ఏంటి అంటే ఆన్లైన్ రిసోర్సెస్ ఏమి ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడదాం. సో నన్ను అడిగితే మాత్రం ఆన్లైన్ రిసోర్సెస్ లో థియరిటికల్ నాలెడ్జ్ పరంగా అయితే మాత్రం ఎన్పిటిఎల్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకేనా? సో ఇంకా ఏవి నేను ప్రిఫర్ చేయను. బట్ ఓకే, ఈడిఎక్స్ కోర్స్ కానీ, కోర్సెరా కానీ, తర్వాత ఎంఐటి ఓపెన్ కోర్స్ ఫేర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ, బట్ ఎన్పిటిఎల్ ఇస్ ద బెస్ట్ వన్. సో ఐఐటి ఎవరైతే ఐఐటి లెక్చర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ వీడియో లెక్చర్స్ అనేవి చాలా ఈజీగా అండ్ మంచి కాన్సెప్ట్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుందని చెప్పాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ యొక్క విఎల్ఎస్ఏ జర్నీ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్ జర్నీలో మీరు డెఫినెట్లీగా ఒక ఎన్పిటిఎల్ సర్టిఫికేట్స్ మాత్రం మీరు డెఫినెట్లీ ఎగ్జామ్స్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. అది డెఫినెట్లీ మీకు కమింగ్ టు ఏదైతే మీరు ఫైనల్ గా ఇంటర్వ్యూ టైంలో డెఫినెట్లీ అవి యూజ్ అవుతాయి కూడా. ఓకేనా? సో ఇది ఆన్లైన్ రిసోర్సెస్. అండ్ కమింగ్ టు ద టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్, మీ అందరికీ తెలిసిందే టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ లో ఫస్ట్ సిమ్యులేషన్ కి వచ్చేది మ్యాట్ ల్యాబ్. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి ఆర్డినరీ ఐడి మీ అందరికీ తెలిసిందే. తర్వాత జెలింగ్స్ కానీ, వివాడో కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. తర్వాత ఆన్లైన్ సిమ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో టింకర్ కార్డ్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. ప్రోటోటైపింగ్ కానీ, సిమ్యులేషన్ కానీ చాలా యూజ్ అయ్యే టూల్ అనమాట. ఓకేనా? అది. అండ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫైనలీ స్టేయింగ్ కన్సిస్టెంట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సెట్ క్లియర్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్పెసిఫిక్ టూల్ గురించి మీరు వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒక 1 మంత్ ఆర్ ఎల్స్ 15 days అని పెట్టుకుంటే సో దాని మీద కంప్లీట్ గా కూర్చొని ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఖచ్చితంగా ఆ షార్ట్ టైం గోల్స్ అండ్ లాంగ్ టైం గోల్స్ అని మీరు రాసుకోవడం వల్ల డెఫినెట్లీ మీకు చాలా చాలా క్లియర్ ఐడియా అయితే వస్తుంది అనమాట. మీరు ఎంతవరకు వచ్చారు ఏంటి అని చెప్పి మీకు క్లియర్ ఐడియా వస్తుంది కాబట్టి అలాంటి అవుట్ చేయండి. అండ్ అలాగే డైలీ ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది మీరు పెట్టుకోండి. అంటే ఈ టైంలో ఇది చేయాలని చెప్పి మీరు పెట్టుకుంటే డెఫినెట్లీ దాని గురించి మీరు వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇండస్ట్రీ ట్రెండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా మీరు బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో సెమీ కండక్టర్ సంబంధించిన ఇండస్ట్రీ సంబంధించినవి ఆ న్యూస్ అనేది కూడా రిలేటెడ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆన్లైన్ కమ్యూనిటీస్ లైక్ ఇక్కడ లింక్డ్ ఇన్ కానీ, తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. లింక్డ్ఇన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లింక్డ్ఇన్ లో మీరు ఎవరిని ఫాలో అయితే మీకు ఆ విఎల్ఎస్ఐ గానీ, ఓకేనా, కోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలుస్తుందని చెప్పి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆర్ఎల్స్ అక్కడ ఏదైతే లింక్డ్ఇన్ మన డిస్క్రిప్షన్ లో మీకు పోస్ట్ చేస్తాను. అసలు ఏంటి, ఎవరిని ఫాలో అయితే బెటర్ అని చెప్పి నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ లో మొత్తం నేను క్లియర్ గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో కమింగ్ టు ఫీడ్‌బ్యాక్ అండ్ మెంటర్‌షిప్ అనమాట. సో ఎవరైనా మీకు లెక్చరర్స్ గాని ఆర్ఎల్స్ మీ యొక్క సీనియర్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళ యొక్క మెంటర్‌షిప్ లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇది మొత్తం ఏదైతే స్టేయింగ్ కన్సిస్టెంట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పడానికి అయితే ట్రై చేశాను. అండ్ కమింగ్ టు కన్క్లూజన్. సో కమింగ్ ఇయర్స్ లో డెఫినెట్లీ 25 lakhs ప్లస్ స్టూడెంట్స్ అనేవి వాళ్ళు అవసరం అవుతారు కాబట్టి సో డెఫినెట్లీ ఈ థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా మీరు చేయడానికి అయితే ట్రై చేయాలి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. మీరు ఎప్పుడైతే రియల్ వరల్డ్ ఇండస్ట్రీలోకి వెళ్తారో ప్రాజెక్ట్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సో దాని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో మీకు థియరిటికల్, ప్రాక్టికల్, ఆన్లైన్ రిసోర్సెస్ అండ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇంకేమైనా మిస్ చేసి ఉంటే డెఫినెట్లీ మన కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఐ థింక్ మీరు లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే? సో ఐ థింక్ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.